మీనింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ రిప్రజెంట్ చేసేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్జెక్షన్ అంటారు. We know the parts of speech. We know how many parts of speech are there. Can you say anyone? What are they? Noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, and interjection. You see. So this is the one of the parts. The interjection means it is a word or phrase or sentence that expresses emotion, meaning, or feelings. This emotion words proceed the punctuation marks. You have to remember this. These words, this interjection words proceed the punctuation marks. ఆశ్చర్యార్థక పదాలు అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. Is it clear? The page number 13, slide number 13, Mr. Divo sir. Page number 30. Okay. Yeah, that one. You see. Slide పూర్తిగా చూపించండి, లేకపోతే అది కట్ అయిపోతుంది. ప్లే చేయండి. Okay, it's no problem. You see, look at that follow. Everyone should follow that textbook. Look at the following list of the interjections taken from the text. Here, how many are there? The 7 words are there. You see. AH. How to pronounce it? AH. How to pronounce it? AH. Ah. Say all of you. Ah. You have to repeat yourself. Ah. And AH name ela pilustamo? Ah. So what about the OH? Oh. ఎలా ఓ ఓ. తర్వాత నెక్స్ట్ ఈహెచ్. ఈహెచ్ అంటే సార్ స్లైడ్ నెంబర్ 13. సార్ ఇది కాదు సార్, ప్లీజ్ స్లైడ్ నెంబర్ 13 ఓపెన్ చేసి పెట్టండి. డిఓ సార్. హలో సరే, ఈ స్లైడ్ మిస్అండర్స్టాండ్ మిస్కమ్యూనికేషన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈహెచ్. ఈహెచ్ ని ఏమని పిలుస్తాము? ఐ. ఐ. నెక్స్ట్ ఈఆర్. ఈఆర్ మీన్స్ దట్స్ వన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏవై. ఇదే స్లైడ్ లేండి, వెయిట్ చేయండి. ఏవై. ఏవై అంటే హాయ్. హాయ్. ఎలా ఎలా అంటాం దాన్ని? లేదా అని పిలుస్తాను. ఓహెచ్ఓ. ఓ ఓ ఓ అని అలా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇస్ట్. ఎలా పిలుస్తాం దీన్ని? ఇస్ట్. ఇస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఇస్ట్. సో వాట్ ఈస్ ద మీనింగ్? మనం ఇక్కడ ఒక్కొక్కటి యొక్క మీనింగ్స్ తెలుసుకుందాం. అసలు ఈ ఏహెచ్ అనేది ఏ సమయంలో ఉపయోగిస్తామో, దేర్ యు ఆర్, నువ్వు అక్కడ ఉన్నావు, నాకు తెలుసు అంటే సంతోషం, రియలైజేషన్ లేదా సింపతి ఏదైతే ఉంటుందో, అంటే ప్లెజర్, మనిషి యొక్క ఆనందాన్ని కానీ సింపతి, అలా జరిగిందా, అక్కడ ఉన్నావు కదా నువ్వు, ఎస్ ఎస్ అనే ఆ సందర్భంలో ఏహెచ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ హో. You see, you have to observe that feeling, that emotion. OH. ఎలా ఏ సమయంలో? నో ఐ డిడ్ నాట్ దిస్. నో నేను చేయలేదు. కోపము. ఐ గాట్ ఏ జాబ్. నేను జాబ్ తీసుకొచ్చాను అంటే జాయ్, ఎంజాయ్ ని. యాంగర్. నో అంటే ఈ సిచ్యువేషన్ అన్నమాట. కోపము వచ్చినప్పుడు కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు? ఓహెచ్ ని. నెక్స్ట్ ఈఐ. ఈహెచ్. ఈహెచ్ అంటే ఐ అంటే ఎప్పుడే చూస్తారు? సర్ప్రైజ్. హే వాట్ ఈస్ దిస్? హే అంటే హే వాట్ ఈస్ దిస్? యు గాట్ ఏ న్యూ క్లాత్స్ టుడే. అంటే కొత్త బట్టలు తీసుకున్నావు నువ్వు ఈరోజు. హే ఏంటిది ఇట్లా ఉంది అంటాం కదా. అట్లాంటి సందర్భంలో దీన్ని ఈహెచ్ ని హై అని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈఆర్. ఈఆర్ అంటే మన సగం ఎక్సిటేషన్ అంటే కొంచెం గ్యాప్ ఇవ్వడం. నువ్వు ఏదైనా సడన్ గా టీచర్ లేదు సార్ నాకు ఎక్కడికి పోతున్నావు అంటే లేదు సార్ బయటకు పోతున్నావు సార్ అంటాడు. ఏదైనా తక్కువ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాడికి ఏం చెప్పాలో అర్థం కాకుండా కొంచెంసేపు నాంచుతాడు.
ఎస్ సార్ నేను వెళ్తున్నాను సార్ అని చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏమైనా టీ అవసరమా, వుడ్ యూ లైక్ టు సమ్ టీ అంటే ఎస్ అంట అని ఎస్ థ్యాంక్ యూ అని అడగడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ER ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు యూజ్ చేస్తాం వీటిని? ఎక్స్ప్రెసింగ్ ఎజిటేషన్ అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేటప్పుడు వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. డోంట్ లుక్ ఎట్ ద అదర్ పర్సన్స్, వై ఆర్ యూ స్లైడింగ్ దట్? పక్కన వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద స్లైడ్. ఓకే, నెక్స్ట్ AI హాయ్ అంటే ఫీలింగ్స్. అలా జరిగిందా అనే సందర్భంలో AYని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ OHOని ఎప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది? OHO is accepting an order, is a feeling sad. ఎంత పని జరిగింది, వాట్ ఏ బ్యాడ్ టుడే అనుకుంటాం అన్నమాట. అట్లాంటి సందర్భంలో అంటే ప్లీజ్ సరే రికగ్నైజ్ అని ఏదో ఇట్ ఈస్ యు ఆర్ మై స్టూడెంట్ ఇట్లా కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒకటి ఫైండ్ అవుట్ చేసినప్పుడు కానీ, ఏదైనా సర్ప్రైజ్ అయినప్పుడు కానీ కూడా అని యూ కిరణ్ కుమార్ ఐ నో యూ నాకు తెలుసు నువ్వెవరో అని చెప్తాను చూడు. అలాంటి సందర్భంలో OHO యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్ట్, దాన్ని ఎలా పలకాలి? ఇష్ట్ అన్న కూడా ఇష్ అంటాం. ఇష్ అంటే సైలెన్స్, కీప్ సైలెన్స్, కాల్ ఫర్ సైలెన్స్, కీప్ క్వైట్ అంటాం. ఇష్ అని అంటే మొక్క ఏల్పెట్టి ఇష్ అని అంటాం చూసినావా? అలాంటి సందర్భంలో ఇష్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, here is a list of sentences with expressions or interjections used in different contexts in the play. Now observe the sentences and decide which emotion is expressed in each context. Put a tick in the appropriate box. The first one has been done for you. All of you look at that page number 54. Here, sentence first Roman, the sentences taken from the play. What is the play? Which play is it? The Dear Departed, from 1 and part 1 and part 2. But you have to observe these 4 sentences. How many sentences are there? 7 sentences are there. You see, what are the remaining columns? Here given that second column, interjection word, we have to write down what is the word is suitable for the sentences. And also you have to find out the remaining columns. What is the emotion? What is the feeling of that situation? You have to find out it. Is it clear? So first one, ఎలా పలకాలి దీన్ని? He was drunk this morning. అంటే అవునవునవును ఎలా అంటే డిలైట్, హ్యాపీనెస్, నాకు తెలుసు అనుకుంటా. He was drunk this morning. ఎవరు చెప్పారు ఈ వర్డ్స్? ఈ సెంటెన్స్ ఎవరు చెప్పినారు? He was drunk this morning. ఎవరు? స్లాటర్, హెన్రీ స్లాటర్ చెప్పడం జరుగుతుంది. He was drunk this morning. బహుశా అతడు ఈరోజు తాగి ఉంటాడు. సో ప్లెజర్ ని తెలియజేస్తుంది, ఆనందాన్ని తెలియజేస్తుంది ఈ పదం అనేది. ఇక్కడ ఇంటర్జెక్షన్ యూస్. నెక్స్ట్ సెంటెన్స్, గ్రాండ్పా, ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. Which is the intersection word here? Can you say anyone? All of you unmute everyone. I'm asking to you. DO sir andarni unmute cheyandi. సార్ అందరినీ అన్మ్యూట్ చేశాను, మాట్లాడమని సార్. బాబు అందరూ మ్యూట్ చేసుకోండి అమ్మా. ఎవరు మాట్లాడంటే వాళ్ళు మాట్లాడండి, అందరూ మాట్లాడదండి. ಅವನೇ ಫೋನ್ ಮಾಡ್ತಾನೆ ಇವಾಗ.